చూడండి 2 గివెన్ హియర్ 2 triangles are similar. Triangle ABC similar to triangle PQR and వాటి AM అండ్ PN ఆర్ ఆల్టిట్యూడ్స్ అంటే ఎత్తులు హైట్స్. వాటి యొక్క రేషియో 3:5. దెన్ వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత, ఏరియాస్ రేషియో ఎంత. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యాయనుకోండి, వాటి ఏరియాస్ రేషియో ఏమవుతుందంటే కరస్పాండింగ్ సైడ్ స్క్వేర్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ సైడ్ స్క్వేర్ ఏంటండి, ఏబీకి కరస్పాండింగ్ డాష్ PQ, బీసీకి QR, అలా అంటే AB స్క్వేర్ ఈజ్ టు PQ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఈ సైడ్ స్క్వేర్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, సైడ్స్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, ఆల్టిట్యూడ్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. అంటే సైడ్స్ ప్లేస్లో ఆల్టిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేయాలండి. AM స్క్వేర్ ఈజ్ టు PN స్క్వేర్ అవుతుంది. సింప్లీ అంతా కాకుండా ఒక ఆల్టిట్యూడ్స్ ఇస్తే వాడి స్క్వేర్స్ చేయాలి అంతే. 3 స్క్వేర్ ఈజ్ టు 5 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 9:25. అంటే మీరు ఏరియాస్ ఇస్తే సైడ్స్ ఇచ్చిన ఆల్టిట్యూడ్స్ ఇచ్చినా వాడి స్క్వేర్ చేస్తే మనకి